సృజనాత్మకతను జోడిస్తూ మహిళలు ఆర్థికంగా వ్యాపార అభివృద్ధిని సాధించాలి అని జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ అన్నారు. మహిళలు తమ ఆలోచనలను సృజనాత్మకతను జోడిస్తూ ఆకర్షణీయమైన ఉత్పత్తులను రూపొందించి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. కల్వకుర్తి పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల నిర్వహణ అమలుపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో ఆరా తీశారు. మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వేస్ట్ మెటీరియల్ను వినియోగించుకుని తయారు చేసిన వివిధ రకాల ఆకర్షణీయమైన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు సభ్యులు వ్యర్థ పదార్థాలను వినూత్నంగా ఉపయోగించి తయారు చేసిన అలంకరణ వస్తువులు, గృహ వినియోగ వస్తువులు మరియు హస్తకళా ఉత్పత్తులను కలెక్టర్కు మహిళలు వివరించారు. ముఖ్యంగా పాత టైర్లను వినియోగించి ఆకర్షణీయమైన పూల కుండీలను తయారు చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రంగురంగులుగా అలంకరించి రూపొందించిన ఈ పూల కుండీలు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంటి పరిసరాలను అందంగా తీర్చిదిద్దే విధంగా ఉన్నాయని కలెక్టర్ మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. మహిళల సృజనాత్మకతతో తయారైన ఈ వస్తువులను పరిశీలించి కలెక్టర్ వదావత్ సంతోష్ మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మహిళలకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశాన్ని ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల స్వయం ఉపాధికి దోహదపడడమే కాకుండా సమాజంలో పర్యావరణపై అవగాహన పెంచడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభను మరింత వినియోగించుకుని ఇలాంటి సృజనాత్మకతను ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ భృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ అహ్మద్ హుసేన్, సంబంధిత అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంత పేపర్ అట్లాంటి ఎస్టాబ్లిష్